కళ్యాణం చేయడానికి వచ్చాం. కళ్యాణం అంటే ముఖమంగళం తీసుకొచ్చి గద్దెలేసి పటం కొట్టి పటంలో దేవుని నిలబెట్టి తలబండ వేసిన తర్వాత అగ్నిగుండం పెట్టి అగ్నిగుండం దేవుళ్ళ ఇసుకు దింపి అగ్నిగుండంలోకి తీసుకొచ్చి గద్దెకి గుర్తునింపడం ఎట్లా అంటే మల్నాడు మల్లికార్జున స్వామి అగ్నిగుండం కట్టి అగ్నిగుండం లోపల అగ్నిబంతులు ఆడుతుండగా మల్లికార్జున స్వామి అతను అగ్గిబంతులు ఆడుతుంటే అగ్గిబంతులు చేయడం పట్టుకుని ఆటాడుతుంటే లోకాను లోపల బతకలేరని చెప్పి అమ్మవారి పార్వతమ్మ వచ్చినప్పుడు పార్వతమ్మ వేడుకొని ఎదుర్కొనేటువంటి పార్వతమ్మ వేడుకున్నప్పుడు పార్వతమ్మ సంఖ లోపల దిక్కినప్పుడు మల్లికార్జున స్వామి వచ్చి పార్వతమ్మ ఒడి లోపల కూర్చున్న తర్వాత అటువంటి మల్లికార్జున స్వామి ఒడి లోపల కూర్చున్నప్పుడు మల్లికార్జున స్వామి లింగం పోయి అమ్మవారు గొలుసు తగినప్పుడు గొలుసు అయిపోతుంది. కొడుగా మల్లికార్జున స్వామి నువ్వు ఏ బట్టి నా మెడ లోపల గొలుసు అయిపోయింది, దీనికి ఏదైనా దివనార్థి పెట్టాలంటే అమ్మ పార్వతమ్మ కళ్ళ కలియుగం పెరగవంతం ఉంది. ఊరూరుకు నా గుళ్ళు గోపురాలు పెట్టింది, పిల్లలు నా దీపాలు ఉన్నాయి కాబట్టి నా కుటుంబంలో అగ్ని గుండం పెట్టుకున్నారు. అగ్ని గుండంలోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత నీ పేరు మీద అంటే అదే నా గొలుసు అంటే గొలుసు చెప్తారు. వచ్చి గజ్జలాగు డొక్కులు గరడేసి వేసుకుంటూ ఆడుకోడు వాడుకుంటా అలుగు సూరాలు బట్టి అరిగేసుకొని అలిగేసుకొని వచ్చేటువంటి గొలుసు తెంపిన తర్వాత గొలుసు వేసుకున్న వారికి కలుగు పుణ్యాలు తెలుగు దోషాలు అందరూ మన సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటాం కాబట్టి అందరూ సంతోషంగా వస్తూ అనుకున్న సాధిస్తారు. వాళ్ళందరూ వదిలేస్తే వాళ్ళందరూ చుట్టూ కళ్యాణం అయితే మళ్ళీ ఉంది. ఒకసారి వస్తారు కోట్ల మందు వంటకచ్చు హైదరాబాద్ నుంచి బస్సు ఘనంగా జరుగుతుంది జాతర. మైలారం మల్లికార్జున స్వామి జాతరకు చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం. మరి ప్రతి ఏటా 17 వారాల మొదటి వారం శ్రీ మల్లికార్జున స్వామి వారికి అంగరంగ వైభవంగా కొందరు స్థానిక ఒప్పు పూజలచే పంచరంగ పట్నాలు వేయడం జరుగుతుంది. అంటే పంచరంగ పట్నాల మీద శ్రీ స్వామివారు పిల్లవారి గీతమ్మ విడలాదేవితోని కళ్యాణం ఆడుతుంది. మీరు ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. వచ్చిన మైలారం మల్లికార్జున స్వామి ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మైలారం మల్లికార్జున స్వామి కోరుకున్న వారికి పువ్వుల బంగారంగా, కలుసుకున్న వారికి తల మీద గౌరవంగా ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ మైలారం మల్లికార్జున స్వామి జాతరలో విచ్చేసిన భక్తులకు స్వాగతం మైలారం మల్లికార్జున స్వామి ఆశీర్వాదం. వచ్చిన భక్తులకు ప్రతి భక్తులకు వెళ్ళగల ఆ స్వామివారి ఆశీర్వాదం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.